హలో అండి, దిస్ ఇస్ లావణ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రిపబ్లిక్ డే స్పెషల్ అనమాట. మా ఫ్యామిలీ అందరం కలిసి మేము బయటికి వెళ్ళాము. ఎందుకంటే రిపబ్లిక్ డే ప్లస్ సండే రెండు కలిసి వచ్చాయి కదా, అందుకని మాకు దగ్గరలో మాల్ ఉంటుంది. సరే ఒకసారి పిల్లలతో కలిసి వెళ్ళాలి అనిపించి అప్పటికప్పుడు డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయాం అనమాట. నేను మార్నింగ్ స్టోర్కి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైం నుండి బయటికి వెళ్ళాం పిల్లలతో. సో అదే వీడియో అంతా ఉంటుంది, స్పెషల్ ఏం ఉండదు దీంట్లో. సో మేము వెళ్ళేసరికి ఇక్కడ ఏదో వైల్డ్ యానిమల్ షో జరుగుతుందన్నమాట. చాలా రియలిస్టిక్గా కనబడింది. చాలా అంటే చాలా బాగుంది. బట్ మాకేంటంటే మా పిల్లలు అక్కడ వినిపించుకునే మూడ్లో లేరు. ఒకసారి వాళ్ళని బయటకు తీసుకెళ్తే అంటే వాళ్ళని ఆపడం మా వల్ల కాదు. అక్కడ నుండి వాళ్ళకు ఎస్కలేటర్ కనబడింది, ఇంకా వాళ్ళు ఎక్కేసి పైకి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఫ్లోర్ అలా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పైనుండి కిందకు చూస్తే ఇక్కడ ఏదో షో జరుగుతుందన్నమాట. మళ్ళీ కిందకి వెళ్దామనే లోపలే కార్లు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ రెంట్కి అలాగా ఒక 2 రౌండ్స్ కొట్టి తీసుకెళ్తారు అనమాట పిల్లల్ని. అలాగే ట్రైన్లు అవి తిరుగుతూ ఉంటాయి కదా, అవి చూసి వాళ్ళు ఒకటే గోల. ఇది నేను ఎంత చూపించి కన్విన్స్ చేసినా వాళ్ళకి ఇవి నచ్చట్లేదు. ఆ కార్ల వైపే తిరుగుతున్నారు. బట్ ఇవి చూడండి, తల అలా మూవ్ చేస్తూ నిజంగానే ఉన్నట్టుగా సౌండ్ సిస్టమ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అసలు చాలా రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేశారు వాళ్ళు. చాలా బాగా అనిపించింది. వైల్డ్ యానిమల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి చూపించారనమాట. నిజంగానే ఒక అడవి ఫీలింగ్ వచ్చింది ఇక్కడ. లైటింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్ కానీ అన్నీ బాగున్నాయి. బట్ ఖచ్చితంగా కింద ఏదో టికెట్ ఏదో ఉంది లోపలికి ఎంట్రీ, ఫోటోలు అవి దిగడానికి, దగ్గరగా వెళ్ళి చూడడానికి. మేమైతే అంత చూడడానికి కిందికి వెళ్ళే ఆప్షన్ కూడా నాకు నా పిల్లలు ఇవ్వలేదు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కార్లు ఉంటాయి. నేను ఎంత అక్కడ కన్విన్స్ చేసినా వాళ్ళు ఆ కార్ల దగ్గరికే వస్తున్నారు. కిందకి వెళ్దామన్నా వాళ్ళు వినిపించుకోలేదు. ఇక్కడ మా బాబు ఎక్కడ కారు కనపడితే తను డిస్కవరీ చేస్తాడు. దానికి డోర్లు బాగున్నాయా, దాని స్టీరింగ్ బాగుందా, దాని టైర్లు బాగున్నాయా అని వెతుకుతా కూర్చుంటాడు. సేమ్ అక్కడ కూడా అలాగే టెస్ట్ చేస్తున్నాడు. మా చిన్నోడేమో ఫుల్ ఏడుపు తీసుకెళ్ళమని. ఇంకా సరే అని ఒక 2 రౌండ్స్ కొట్టించాము ఇద్దరి చేత. వాళ్ళ 2 రౌండ్లు కొడితే అప్పుడు కానీ ప్రశాంతత రాలేదు వాళ్ళిద్దరికి. వామ్మో ఎంత అల్లరి చేశారో ఎక్కించే వరకు. అప్పుడు వస్తుంది స్మైల్ వాళ్ళ ఫేస్లో చూడండి. ఇప్పుడు నవ్వుతున్నారు మంచిగా. చాలాసేపు పట్టింది. 2 రౌండ్స్ కొట్టడానికి కూడా ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది. అంత క్రౌడ్ ఉంది ఆ రోజు. రిపబ్లిక్ డే కానీ ప్లస్ సండే కదా, సో చాలామంది వచ్చారనమాట మాల్కి. చిన్నపిల్లలు అయితే చాలామంది ఉన్నారు అక్కడ. సో షో అయితే చాలా బాగుంది. వెళ్ళాలనుకుంటే ఇంకా ఉంది, వెళ్ళొచ్చు. ప్రగతినగర్, కుకట్పల్లి, వాళ్ళ నిజాంపేట్, మియాపూర్ సైడ్ అయితే మనకు చాలా దగ్గర అవుతుంది కదా. నెక్సెస్ మాల్లో జరుగుతుంది. బాగుంది షో. ఆ తర్వాత మాకు ప్లే జోన్ ఖచ్చితంగా వెళ్ళాల్సిన మ్యాండేటరీ అనమాట. మాకు పిల్లలు పుట్టకముందు అయితే అసలు దాని వైపే వెళ్ళలేదు, కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడు మాల్కి వెళ్ళినా ఖచ్చితంగా ప్లే జోన్ వెళ్ళాల్సిందే అన్నట్టు అయిపోయింది. సో మ్యాండేటరీగా వెళ్తాం మేము. వెళ్ళిన తర్వాత సేమ్ మా బాబుకి ఏమన్నా నచ్చదు. అక్కడ ఒక కార్ థీమ్ కనబడుతుందంటే చాలా అక్కడే ఆగిపోతాడు. 2-3 అవర్స్ అయినా అలా చూస్తూనే ఉంటాడు కార్లని. అంత ఇష్టం తనకి. పెద్ద బాబుకి ఒక్కడికే ఉందనుకున్నా, రాను రాను చిన్నోడికి కూడా స్టార్ట్ అయింది అదే. సో ఇద్దరు అలాగే చూస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఏదో వాడి బలప్రయోగాలు చేస్తున్నాడు అనమాట. ఎంత గట్టిగా కొడితే ఆ సౌండ్కి ఏంటి ఎక్కువ వల్ల వెళ్తుంది కదా. సో అదేదో ట్రై చేస్తున్నాడు. వాడికి అది లేవని కూడా లేవట్లేదు, అయినా వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు. వాళ్ళ డాడీ పట్టుకోవద్దంట, కొంచెం హ్యామర్ టైప్ ఉంది అది. మా వాడు అయినా వినిపించుకోకుండా అయినా మేము చెప్పినా ఏం వినట్లేండి. అది వాడు చేయాల్సింది చేసేస్తాడు. సో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాం కదా. దీని తర్వాత ఏంటంటే వీళ్ళు భలే ట్రిక్స్ ప్లే చేస్తారండి. దాని అటాచ్డే ఈ ప్లే జోన్కి పక్కనే ఐస్ క్రీమ్స్ పెట్టాడు. అసలు అక్కడ నుండి బయటికి రాకముందే స్టార్ట్ చేశారు ఐస్ క్రీమ్ అని చెప్పి. ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్న తర్వాతనే ఇంకా బయటికి వెళ్ళాలి అనిపించింది. అంత గోల చేసేసారు. ఖచ్చితంగా ఇంకా ఐస్ క్రీమ్ కొనాల్సి వచ్చింది. అసలు వద్దనుకున్నాము, చలికాలం కదా. ఇప్పటికే నైట్ ఫుల్ దగ్గుతున్నారు వీళ్ళు. ఈ టైంలో మళ్ళీ ఐస్ క్రీమ్లు అవి పెడితే కష్టం కదా అనుకున్నాం, కానీ మా మాట వినే పొజిషన్లో వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళని బయటికి తీసుకురావాలన్నా కూడా భయం వేసింది. అంత గట్టిగా అరుస్తున్నారు అక్కడ, వినిపించుకోవట్లేదు ఎంత చెప్పినా. ఇంకా సరే అని ఐస్ క్రీమ్స్ తీసుకొని కొంచెం సేపు వాళ్ళని ప్యాంపర్ చేసిన తర్వాత మంచిగా తిన్న తర్వాత కానీ బయటికి రాలేదు. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు జ్యూస్ అంట. మా పిల్లలు థమ్స్అప్ని జ్యూస్ అంటారనమాట.
సో ఏ డ్రింక్ ఇచ్చినా జ్యూస్ అనే ఫీల్ అవుతారు. అది ఇంకా మా హస్బెండ్ ఏంటంటే సరే ఎప్పటికీ రాం కదా, ఏదైనా జంక్ తీసుకుంటా అని చెప్పి మళ్ళీ ఇదేంటి వావ్ చికెన్, కేఎఫ్సి అవన్నీ చూశాడనమాట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు. మా చిన్నబాబుని చూడండి, ఇంట్లో ప్లేట్ దగ్గర నేను తినిపిస్తే కూడా అన్నం తినడానికి వాడికి బద్ధకం. ఎంత ఒక 2 గంటలు పట్టింది ఫుడ్ పెట్టాలంటే. ఇక్కడ చూడండి వాడు ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. పెరుగున్నం చూసి కూడా కారం కారం అని ఏడుస్తాడు. ఇక్కడ వాడికి చికెన్ కూడా కారం అవ్వదు. బయట ఫుడ్ మాత్రం ఇష్టంగా వెళ్ళిపోతుంది. ఇంట్లో మనం ఎంత మంచిగా చేస్తున్నా కూడా అది కారంలాగే కనబడుతుంది. సో అలా వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే మొన్న మేము స్టార్టింగ్లో సెంట్రోకి వెళ్ళి చెప్పులు తీసుకున్నాం. మా బాబు అప్పుడే 2 మంత్స్లోనే పోగొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. వాడికి స్కూల్కి మంచి ఫుట్వేర్ కావాలని చెప్పి తిరుగుతున్నాం. వాడి సైజులు అయితే నాకు ఎక్కడ దొరకలేదు, దొరికినవి కూడా అంత బాగాలేవు. సో చాలా వెతికాము. ఇక్కడ ఏంటంటే ఆఫర్స్ రన్ చేస్తున్నారు. సెంట్రోలో, ట్రెండ్స్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఒక 4,500 పెట్టి ఏమైనా తీసుకుంటే మళ్ళీ మనకు 4,500 గిఫ్ట్ వోచర్స్ లాగా, లేకపోతే అమౌంట్ డిడక్ట్ చేయడం, ఫ్లాట్ 50% ఆఫ్, అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా ట్రెండ్స్లో కూడా అంతే. 3,500కి పర్చేస్ చేస్తే 3,500, 7,000 పర్చేస్ చేస్తే 3,500 ఆఫ్ అలా ఉంది. మనం 3,500 పే చేయాలంట. సో ఆఫర్స్ అయితే బాగున్నాయి అనిపించింది. ఇక్కడ ఏదో ఒక బొమ్మను చూసి మా పిల్లలు నిజంగా వాడు మనిషి అనుకొని వాడితో ఎన్ని కబుర్లు చెప్తున్నారో, చాలా అల్లరి చేశారు. వాళ్ళకి తెలుసు, కానీ కావాలని అక్కడే కూర్చొని వాళ్ళు అక్కడి నుంచి కదలట్లేదు అసలు. బాగాసేపు ఉన్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాము. మా ఫ్రెండ్ కూడా వచ్చింది. తను చికెన్ పికిల్ పెడతా అని చెప్పింది. ఆ చికెన్ పికిల్ అయిపోయి దాన్ని జార్లో నింపేసరికి లిటరలీ 1:30 అయిపోయింది. సో ఇది మా సండే అండ్ రిపబ్లిక్ డే టైమింగ్ అంతా ఇలా గడిచిపోయింది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.